హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం కట్ట. ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డి గారు కూడా సైబర్ నేరగాల చేత మోసపోయినారు. పాపం ఇక్కడ పల్లరాజేశ్వర రెడ్డి గారు యువత గురించి ఆలోచించి వాళ్ళకు మేలు చేద్దామన్న క్రమంలో ఆడేమైందంటే ఎవరైతే సైబర్ నేరస్తుడు ఉన్నాడో ఆయన మాటలు నమ్మి మోసపోవడం జరిగింది. మరి పల్లరాజేశ్వర రెడ్డి గారు కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిండ్రు. కానీ అదే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు ఏమైందని ఒక్కసారి చూద్దాం. జనగామ ఎమ్మెల్యే పల్లరాజేశ్వర్ రెడ్డిని సైబర్ నేరస్తుడు చేతిలో మోసపోయిండ్రు. ఆయన నుంచి ఓ సైబర్ నేరస్తుడు ₹1,00,000 కొట్టేసిండు. ఈ నెల 5న హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యే పల్లరాజేశ్వర్ రెడ్డికి ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి తాను ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీ అంటూ పరిచయం చేసుకున్నాడు. ఓ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు 10 లక్షల వరకు రుణాలు ఇచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యేకు చెప్పిండు. దీనికి గాను ఒక్కొక్కరికి 2,500 చెల్లించాలని నమ్మబలికాడు. దీంతో తన నియోజకవర్గంలో ఉన్న యువతకు ఇది ఉపయోగం అవుతుందని చెప్పి అన్న ఉద్దేశంతో సదరు అపరిచిత వ్యక్తికి ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డి గారు ₹1,00,000 ఫోన్ పే చేసిండ్రు. ఆ తర్వాత ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీకి ఫోన్ చేసి డబ్బులు వచ్చాయా అని అడగగా మాకు రాలేదని చెప్పి చెప్పంగానే అగో ఇదేంది అంత వేరే లెక్క ఉన్నది వ్యవహారం అని చెప్పి అసలు ఏందని చెప్పి పల్లరాజేశ్వర రెడ్డి గారు అప్పుడు దానిపైన ఆరా తీస్తే ఇది సైబర్ క్రైమ్ అని చెప్పి తెలుసుకోవడం జరిగింది. మరి వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఫైల్ చేసిండ్రు. దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది. అదే అంటున్నా ఏంటంటే ఎంత ఘోరంగా అయిపోయింది ఈ మధ్య సైబర్ క్రైమ్స్ అనేది. వాళ్ళు చిన్న పెద్ద అని ఎవరు కూడా చూస్తలేరు. మనం మంచి చేయాలి అని అనుకున్నా కూడా మనకే టోపీ పెడతా ఉన్నారు. ఇక్కడ పల్లరాజేశ్వర రెడ్డి గారు ఏదో వాళ్ళకి ఏదో యూజ్ అవుతుందని కాదు, అక్కడ జనాల కోసం ఆలోచించి యువతకు యూజ్ అవుతుంది కదా అని చెప్పి అనుకొని వాళ్ళకు ఫోన్ పే చేయడం జరిగినది. అగో ఇట్లాంటి వాళ్ళ వల్ల వీళ్ళకి కూడా ఏమనిపిస్తుంది, ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేసి ఏదైనా అడిగినా కూడా హెల్ప్ చేయబుద్ధి కాదు వాళ్ళకు కూడా. ఎవరు ఫేక్ ఎవరు ట్రూ ఏందనేది కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతారు. వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. అసలు ఎంత ధైర్యంగా ఒక ఎమ్మెల్యేకి ఫోన్ చేసి సో అండ్ సో అని చెప్పి ఇట్లా చేస్తారు. దీనిపైన అదే అంట చిన్న చిన్న వాళ్ళకి జరిగినప్పుడు ఎవరు కూడా వచ్చి మాట్లాడరు. ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళకి జరిగింది కాబట్టి వాళ్ళు వచ్చి మాట్లాడితేనే తెలుస్తుంది. చాలా మంది ఓడగొట్టుకున్నారు, కోట్ల రూపాయలు ఓడగొట్టుకున్నారు చాలా మంది కూడా. కానీ ఎక్కువ సోషల్ మీడియా అట్లా వైరల్ కాదు. ఇక్కడ ఎమ్మెల్యే గారికి అయింది కాబట్టి ఎమ్మెల్యే గారు వచ్చి మాట్లాడిండ్రు, అది ఎట్లా సార్ట్ అవుట్ చేసుకోవాలి ఏందో చూసిండ్రు చెప్పిండ్రు. సో ఇప్పటికైనా ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా మనం ఎంత చదువుకున్న వాళ్ళు కూడా వారి చేత మోసపోతానే ఉన్నారు. ఎందుకంటే డే టు డే అప్డేట్ లెక్క డే టు డే ఏదో ఒక సైబర్ క్రైమ్ అనేది వచ్చేస్తా ఉన్నది. ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఏది ఫేక్ ఏది నిజము ఏంది అబద్ధం ఏంది అనేది ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు. దీనిపైన ఒక నియంత్రణ అనేది రావాలి. పల్లరాజేశ్వర రెడ్డి గారికి మీరు ఇప్పుడు దీన్ని ఫేస్ చేసిండ్రు కాబట్టి మీరు ఇంకా దీనిపైన మాట్లాడండి. దీనిపైన ఇంకా జనాలకి కూడా అవగాహన వచ్చేటట్టుగా మీరు కూడా బయటికి వస్తే ఇంకా చాలా బాగుంటుంది. మీరు ఆల్రెడీ మాట్లాడినారు కాబట్టి ఇంకా దీనిపైన కూడా మీకు సోషల్ మీడియా టీమ్స్ మీ పార్టీ వాళ్ళందరితో కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పండి. ఎందుకంటే ₹1,00,000 అనేది కూడా చిన్న అమౌంట్ అనేది అయితే కాదు. ₹1,00,000 అనేది అట్లా చాలా మంది కూడా వేలకు వేలు లక్షలు కోట్లు కూడా పోగొట్టుకుంటా ఉన్నారు. ఇది అంతా కూడా ఒక నియంత్రణ అనేది రావాలి ఎప్పటికైనా కూడా.